నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. ఏదైతే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది, దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఏదైతే ఫోటోలో కూడా క్లియర్ కట్గా చూడొచ్చు ఎలాంటి విరుచుకుపట్టారో. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, అలాగే ఇజ్రాయెల్ దళాలు, అలాగే తొలి దాడి ఖమేనీ ఆఫీస్ దగ్గర జరిగింది, బంకర్లోకి ఖమేనీ వెళ్ళింది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ మృత్యువాత పడ్డారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఈ దాడిలో మొత్తం 200 మంది మృతి చెందారని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. అలాగే 700 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది, గాయాలు అయిన వారి సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉన్నట్టు కూడా ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇరాన్ ప్రతిదాడులు, అలాగే ఇజ్రాయెల్ సహా 8 దేశాలపై అటాక్ జరిగింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిసింది. సూసైడ్ డ్రోన్ దాడులతో దద్దరిల్లిన దుబాయ్, ముఖ్యంగా 14 యుఎస్ బేస్లపై దాడి చేశామని ఇరాన్ కూడా ప్రకటించినట్లు ఇక్కడ వార్త చూడొచ్చు. 100 మంది అమెరికా సైనికులు మరణించారని కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ విధింపు, రోజంతా సరైన మోత జరుగుతోంది. మాట వినకుంటే ఇరాన్ను అంతం చేస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరించినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. మీరు మొదలుపెట్టినటువంటి యుద్ధాన్ని మేము ముగిస్తామంటూ కూడా ఇరాన్ ప్రతిచర్యగా చెప్తున్నటువంటి అంశం చూడొచ్చు. ఇక్కడ ఫోటోలో క్లియర్ ఇక్కడ చూడొచ్చు. ఇరాన్ క్షిపణి దాడిలో తగలబడుతున్నటువంటి దుబాయ్లోని కొన్ని హోటళ్లు, భవనాలు అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే శారదా పీఠం భూములకు సర్కారు ఎసరంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. కేసీఆర్ హయాంలో 2 ఎకరాలు కేటాయింపు, అలాగే రద్దు చేస్తూ ఇటీవలి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. జలమండి రిజర్వాయర్ కోసమని బుకాయింపు జరుగుతోంది. అలాగే ఎత్తైన స్థలం ఇదేనంటూ కూడా ప్రభుత్వం సాకులు చూపిస్తుంది అంటూ కూడా వార్త చూడొచ్చు. ఆలయ నిర్మాణాలను కూల్చివేసే దుస్సాహసానికి కాంగ్రెస్ సర్కారు ఒడిగట్టిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. జలమండలి భూమికి ఆనుకొని తూర్పు పడమర వైపు అందుబాటులో ఉన్నటువంటి ఎత్తైన స్థలాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి అంశం చూడొచ్చు. దానికి సంబంధించి భూమి అనేది దానికి సంబంధించి ఫోటోలో క్లియర్ కట్గా చూపిస్తున్నటువంటి అంశం మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలో పాతాళానికి హైదరాబాద్ వెళ్ళిందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. సీఎం రేవంత్ అవినీతి అక్రమాల వల్లనే ఈ స్థితి దాపురించిందంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించినటువంటి అంశం. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా దాకా అన్ని ఇబ్బందులే తలెత్తుతున్నాయంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి అంశం. రియల్ ఎస్టేట్ కోసమే 4th సిటీ, ఫ్యూచర్ సిటీలు అంటూ కూడా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో నాంపల్లిలోని రెడ్ రోజు ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం నిర్వహించినటువంటి ఇఫ్తార్ విందులో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రుడు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాలు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ తదితరులు ఫోటోలో క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే 5 లక్షల ఎకరాలు 500 కోట్లు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం మనం. ఇక్కడ ఏదైతే 5 లక్షల ఎకరాల వివాదాస్పద భూములు ఉన్నట్టు గుర్తింపు, అలాగే కేరళ ఎన్నికల పన్ను నేపథ్యంలోనే దుకాణం తెరిచిన పెద్దలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ ప్రైవేటు భూముల రికార్డుల్లో మార్పులకు ప్రయత్నం జరుగుతోందంటూ కూడా వార్త చూడొచ్చు. ఇప్పటికే దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డులు తారుమారు చేశారంటూ కూడా వార్త చూడొచ్చు మనం. ఇక్కడ మహేశ్వరంలోని గాలి జనార్దన్ రెడ్డి భూములపై నేతల కన్ను అంటూ కూడా వార్త చూడొచ్చు. 93 లక్షల ఎకరాలను నిషేధిత ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 2 నెలల కిందట తుది జాబితా సిద్ధం చేసినటువంటి అధికారులు ఏదైతే దీనికి సంబంధించి దాదాపు 2 నెలలుగా కసరత్తు చేసి 2 నెలల తర్వాత దీనికి సంబంధించి ఏదైతే జాబితా సిద్ధం చేసినట్టు కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భూభారతిలో భారీ స్కామ్ అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. అవినీతిలో కాంగ్రెస్ పెద్ద తలలున్నాయంటూ కూడా ఆయన ఆరోపించారు. ఉన్నతాధికారుల హస్తం కూడా సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. నిషేధిత భూములంటూ 1000 కోట్లు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే కుంభకోణంపై రేవంత్ మౌనం ఎందుకు, ఏదైతే ఇన్ని భూ కుంభకోణాలు జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఆయన అండదండలతోటే కొన్ని జరుగుతున్నాయంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి అంశం. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. స్కామ్పై సిట్ విచారణ జరిపించండి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. భూముల జాబితాపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి, ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో ఆయన ఆరోపిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు మీరు, మొత్తానికి భూ కుంభకోణాలకు ఇష్టానుసారంగా పూనుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత భూ అక్రమాలు, అలాగే భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, భారీ స్కామ్లు జరుగుతున్నాయంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి భూభారతి పోర్టల్ అక్రమాలకు
అడ్డాగా మారింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 మండలాల్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలను కాపాడేందుకే తూతూ మంత్రంగా కొందరు ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసును నీరుగారుస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశం సంబంధించి వార్తను క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే లెక్చరర్స్కు పరీక్ష అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రతి 5 ఏళ్లకోసారి జేఎల్స్కు ఎగ్జాము, అలాగే సర్కారుకు విద్యా కమిషన్ సూచన, అలాగే కొత్త లెక్చరర్స్కు టెట్ పరీక్ష మస్టు, అలాగే డిగ్రీ పీజీ బీఈడీలో 60% ఉంటేనే అర్హులంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. అలాగే టీచర్ల వేతనాలు కమిషన్ ఎందుకు అంటూ కూడా వచ్చాక ఆ జీతాలు పెంచలేదు, అలాగే బీఆర్ఎస్ హయాంలోనే మంచి వేతనాలు, అలాగే సిఎస్ రామకృష్ణరావు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం, ఆయన్ను తొలగించాలి, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ధ్వజం అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఇక్కడ సర్కార్కి సంబంధించి సర్కారేశ్వర అనే అంశం సంబంధించి కొన్ని డీటెయిల్స్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ప్రధానంగా ఏదైతే కేసీఆర్ హయాంలో 2 ఎకరాల కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా గ్రాఫ్ ఫోటో చూసే ప్రయత్నం మనం చేద్దాం. అసలు ఏదెట్లా ఉందనేది చూసేద్దాం. శారదా పీఠం 2 ఎకరాలు ఇక్కడ ఉంది, అయితే ఇస్లామిక్ స్టడీస్ 10 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ గ్రాఫ్ క్లియర్గా చూడొచ్చు మనము. ఏదైతే ఇక్కడ 10 ఎకరాలు 42 ఎకరాలు సెజ్ భూమి ఇక్కడ ఉంది. అలాగే ముఖ్యమంత్రి అల్లుడిదిగా చెప్తున్నటువంటి అంశం భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇదైతే ముఖ్యమంత్రి అల్లుడికి ఉన్నటువంటి 10 ఎకరాలు మైనింగ్ సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం క్లోజ్లో ఇక్కడ ఇంకొకటి బస్బే, ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ప్లాట్లు ఇక్కడ ఉన్నాయి, ఓపెన్ స్పేస్ 4 ఎకరాలు ఇక్కడ ఉంది. అలాగే ఇంకా ఇటు కిందికి చూసుకున్నట్లయితే ఓపెన్ స్పేస్ 4 ఎకరాలు ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి వాటర్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఇక్కడ ఉంది. అలాగే ట్రాన్స్కో సబ్స్టేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశం. అలాగే ఏదైతే హెచ్ఎండబ్ల్యూఎస్ 8.57 దాదాపు 8.5 ఎకరాల వరకు ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఇందాక చెప్పినట్లు ఇక్కడ 8.5 ఎకరాల పైన ఇక్కడ భూమి ఉన్నది. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా శారదా పీఠానికి కేటాయించినటువంటి భూమి కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రభుత్వం మార్కు చేసినవి ఏదైతే నీలి రంగులో సర్కులో చేసినవన్నీ కూడా ఏదైతే శారదా పీఠానికి కేటాయించినటువంటి భూమి కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అంటే ప్రభుత్వ భూములే అధికంగా ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ బ్లూ మార్క్ చేసి కూడా హైలైట్ చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. కాకపోతే శారదా పీఠానికి సంబంధించి అదే ఎత్తైన ప్రాంతంలో ఉందని చెప్పేసి ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు చెబుతుందని చెప్పేసి దీన్ని బట్టే క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి గ్రాఫ్ కూడా క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఆ గ్రాఫ్ సంబంధించి ప్రభుత్వ భూములే ఇంకా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ గ్రాఫ్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూస్తున్నటువంటి అంశం.